ఈరోజు వచ్చిన మీ అందరూ మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఉద్యోగం చేసినప్పుడు జీతం రాకపోతే, ఒకవేళ 2-3 నెలలు ఇవ్వకపోతే మీకు ఎలా ఉంటుంది? వాస్తవం చెప్పండి. ఉద్యోగం చేసి నెలల్లా వాళ్ళు అమౌంట్ వేయలేదనుకో అకౌంట్లో, ఎంత బాధ వేసిద్ది. 5వ తారీఖు అయిపోతేనే స్కూల్ టీచర్స్కి వాళ్ళకి ఎన్నో ఈఎంఐలు ఉంటాయి, వాళ్ళకి బాధే. బిజినెస్ చేసే వాళ్ళకి కలిసి రాకపోయినా వాళ్ళకి బాధే. పని చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి బాధే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యేసయ్య ఏదో ఒకటి మీకు ఇవ్వాలి. యేసయ్య దగ్గరకు వచ్చాము, అది శరీరానుసారంగా కష్టపడేదానికి దేవుడు, నువ్వు కష్టపడాలంటే నీకు ఆరోగ్యం ఉండాలా, కష్టపడతావు. ఆరోగ్యం లేకపోతే నువ్వు కష్టపడతావా? ఆరోగ్యం లేకపోతే కష్టపడవు. మరి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎవరు? దేవుడు. ఈరోజు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్రజలంటే, భూమి మీద ఈ భూ సంబంధమైన వాటి కోసమే 90% ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. బైబిల్లో ఏముందంటే, తండ్రిని అడగక మునిపే నీకు అక్కరగా ఉన్న ఏవో తెలుసు అంట. తండ్రిని నువ్వు అడగకముందే నీకు నీ పిల్లలకి ఎప్పుడు ఏది ప్రభు చేయాలో అది చేస్తాడు. అయితే భూమి మీద మనం బ్రతికిన దినాలు ఎలా ఉండాలి? భూమి మీద మనం బ్రతికిన దినాలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే కొన్ని విషయాలు చెప్తాను. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. మొదటి మాట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అంది. ఇక్కడ కూర్చుని వారు పురుషులు కానీ స్త్రీలు కానీ యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మీరు ధన్యులు అనిపించుకోవాలి అనుకుంటే, ధన్యురాలు అనిపించుకోవాలనుకుంటే, ఈరోజు చెప్పే మాట ఏంటంటే, మొదటి మాట, విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, గుంటూరు నుంచి వచ్చిన కానీ, శాబాద్ నుంచి వచ్చిన వారు కానీ, ఏ పేట ఇది, ఇక్కడి నుంచి కూడా రైలు కట్ట కానించి వచ్చిన వాళ్ళు కూడా ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి సంపాదించుకుందామని పరిగెత్తేదానికి ప్రయత్నాలు చేయబాకండి. ఇక మీ ప్రయత్నం ఇక నుంచి, ఈ రోజు నుంచి చేయాల్సింది ఏంటంటే, నేను అలా భూ సంబంధమైన దాన్ని సంపాదించుకుందామని చాలా చేశాం. ఎంత సంపాదించినా చివరికి సిల్లి సంచిలో వేసినట్టే ఉంది. మేము అనుభవించలేకపోయాం. వడ్డీలకి రోగాలకి వీటికే సంపాదన అంతా పోయేది. ఉదయము 4 గంటలకు లేచి రాత్రి 11 గంటలకు పనుకుంటాం. ఇక్కడ ఉన్నారా మీరంతా? ఇక్కడే ఉన్నారా మీరంతా? ఉదయం 4 గంటలకు షాప్ తీస్తే రాత్రి 10 గంటలకు షాప్ క్లోజ్ చేస్తాం. ఇంత కష్టపడిన డబ్బులు, మా కష్టపడిన కష్టార్జితం వల్ల రోజువారీ వడ్డీలకే సరిపోయింది. మా డబ్బంతా వడ్డీ వ్యాపారస్తులు తినేశారు. నేను మర్చిపోలేకపోతాను ఆ విషయాలని. వాళ్ళు తినేశారంటే, నీ అవసరమై తీసుకున్నావు పాస్టర్ గారు మీరు అన్నట్టున్నారు. నా అవసరం తీసుకున్నాం, అలాంటి ఉంది. మరి అలాంటి స్థితిలో ఉన్న నన్ను
భూసంబంధమైన దానికోసం పరిగెత్తితే అది నిష్ప్రయోజనమైంది. ఆత్మ సంబంధమైంది అంటే దైవ భక్తి కలిగిన దాని నిమిత్తం నేను నేర్చుకుంది ఏంటంటే, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మొదటి మాట ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం నేర్చుకున్నా. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఈ రోజు నుంచి మార్నింగ్ లెగవంగానే మీరు చేయాల్సిన విషయాలు, ఈరోజు నేను చెప్పే మాటలు కానీ మీరు గుర్తుంచుకుంటే, ఒకవేళ హృదయంలో పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇంకా కూడా ఒక స్లిప్ అవుట్ రాసి ఇంట్లో పెట్టుకున్న అది ఒక మంచిది. దానికి మించిందే లేదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఉదయాన్నే లెగవంగానే దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ధర్మశాస్త్రాన్ని 3 అధ్యాయాలు చదవండి. ఎన్ని అధ్యాయాలు? రోజుకి మీరు ఎన్నిసార్లు తింటున్నారు? దేవుడు నీకు డబల్ జ్ఞానం ఇచ్చిన కాక. పొద్దుపూట టిఫిన్ తింటారా? చెప్పరేంది? మధ్యాహ్నం ఫుల్ భోజనం, సాయంకాలం హాఫ్ భోజనం. ఎక్కువ తినంలే, ఎక్కువ తింటాను అసలు. 3 సార్లు మస్తు తింటాం, అవునా కాదా? ప్రస్తుతం నేను మొన్న 26వ తారీఖు నుంచి దేవుడు మహాకృపను బట్టి దేవుడు కల్లోకి వచ్చి, రోజు నువ్వు 2 ఉల్లిపాయట్టు తింటున్నావు, మానేయాలన్నాడు. ఎన్నట్టు? 2 ఉల్లిపాయట్టు తినాలి. ఉల్లిపాయట్టు. ఇంకొక రోజు ఏం తింటాను? ఒక ఇడ్లీ, ఒక వడ, మళ్ళీ సాంబారు, 2 గిన్నెలు సాంబారు తింటా. నేను పోసినంత, నేను అడిగంగానే పోయేసే హోటల్కి వెళ్తా. అంతేగాని ఇంకా సాంబారు పోయాలా అనే హోటల్కి నేను పోను. మరి ఇంట్లో టిఫిన్ నాకు టయానికి పెడితేనేమో తింటా. ఇంట్లో ఎవరిని బాధ పెట్టకుండా గప్చిప్గా కారు వేసుకుంటా, బైక్ వేసుకుంటా వెళ్ళి తినేసి హోటల్లో వచ్చేస్తా. అంతే. నాకు టైం ప్రకారం పెట్టలేదనుకో వెళ్ళిపోతా. మరి పెట్టలేదేదమ్మా అన్నామనుకో, ఇక నా భార్య నాతో కాపురం చేసిద్దా? కాపురం చేయదు. అందుకని యాడికి వెళ్ళారంటే, నేను హోటల్కి వెళ్ళానులేమ్మా, ఏం వద్దులే నువ్వు చేయి టిఫిన్కి. ఎక్కడికి వెళ్ళామని ఫోన్ చేస్తుంది. నేను కాస్త బయటకు పని మీదకి వెళ్ళాను అని చెప్పేసి, ఇప్పుడే టిఫిన్ చేశానులే, నువ్వు చేసేసే టిఫిన్ అంట. అదేంటి నీకోసం టిఫిన్ వేస్తే? టిఫిన్ వేయొద్దు, నేను వచ్చిన తర్వాత వేసేది. నేను బయటికి ఎప్పుడు ఎక్కడికి వెళ్తాను నాకే తెలియదు. కాబట్టి నన్ను గురించి ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని విషయాల్లో కాస్త అని చెప్పి ముందుగా చెప్పేస్తా పాస్టమ్మ గారికి. అప్పుడు నాకు ఆమెకి గొడవే లేదు. ఉందంటారా? ఇక గొడవ లేదు. పురుషులారు అంటున్నారా? మీకు కూడా గొడవలు లేకుండా అంటే ఇలా ప్రవర్తించండి. మరి అంతే, చేయగలిగింది ఏమీ లేదు. అలా ఉండాం కాబట్టి నేను పాస్టమ్ల ఒక ఐక్యత కలిగి, ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో అలా బ్రతుకుతున్నాం. కాబట్టి నేను ఒక ఇడ్లీ, ఒక వడ, సాంబార్ తిన్న తర్వాత మళ్ళీ ప్లేట్ పూరి కావాలి. ఏం తినాలా? ప్లేట్ పూరి. ఫస్ట్ టైం కూర వేస్తారు కదా, కూర మొత్తం ఒక పూరికి తినేస్తా. మళ్ళీ రెండోసారికి ఇంకో పూరికి అంత కూర వేయాలి. అంటే ఒకరోజు పొద్దున్నే ఒక ఇడ్లీ, ఒక వడ, సాంబారు 2 సార్లు, ప్లేట్ పూరికి 2 సార్లు కూర తింటా. ఇన్ని తింటా ఉంటే రాత్రిపూట కళ్ళకి వచ్చి యేసుప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు పొద్దున పూట టిఫిన్ తినడానికి వీల్లేదన్నాడు. అమ్మ వింటున్నావా? ఇప్పుడు మనం తినాలా వద్దా? ఇప్పుడు చెప్పాలి. పూరి తినకుండా బతకలేను, ఉల్లిపాయ అట్టు తినకుండా బతకలేను. పొద్దున్నే లేవగానే కడుపు ఆకలి 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 రాణి రాణి అంటుంది. ఇప్పుడు ప్రభు ఏమో తినొద్దన్నాడు, శరీరం ఏమంటుంది? తినుము, లైట్ కూలింగ్ వాటర్ తాగు, తినపోతేట తినపోతే అని శరీరం అంటది.
మరొకడు ఉన్నాడు మన విరోధి. వాడంటాడు, నీకు తినపోతే బీపీ వస్తుంది, నీకు తినపోతే కళ్ళు తిరిగి పడిపోతావు, నువ్వు తినపోతే బలహీనుడైపోతావని వాడు బెదిరిస్తాడు. వాడు ఒకడు బెదిరిస్తాడు. మళ్ళీ శరీరం ఏమో, రాని తొందర తిను, ఎంత అయింది, 9 అయింది, ఇంకెప్పుడు పెడతావు నాకంటది ఈ శరీరం. నాకు రేత్రి దేవుడు చెప్పాడు కాబట్టి, శరీరమా నీవు దేవుని మాట వినాలంటే ఈ శరీరానికి పనిష్మెంట్. ఇక 26వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 2 ఉల్లిపాయ అట్టు క్లోజింగ్, ప్లేట్ పూరి, సూపర్ పూరి కూడా పెద్ద పూరి కావాలన్నా. ఎప్పుడన్నా మీ ఇంటికి నన్ను పిలిస్తే పూరి పెట్టు. ఏది మళ్ళీ దేవుడు చెప్పేదాకా తినేటప్పుడు వస్తా, అంతేగాని ఇప్పుడు రమ్మంటే నువ్వు ఏట మాంసం కాదు కదా, పెద్ద పెద్ద పూరి వేసినా నేను రాను, తిన్ను అంతే. దేవుడే చెప్పాడు నాకు తినొద్దని, తినే ప్రసక్తేలే. తినలేదు కనుక ఇంకా నాకేమొస్తుంది తెలుసా, తినకుండా మానేసి నాకు శక్తి పెరుగుతుంది. ఏ శక్తి? యేసే శక్తి పెరుగుతుంది. హల్లెలూయా. వింటున్నారా? యేసే శక్తి పెరుగుతుంది. మీకు కూడా పెరగాలంటే మీకు కొన్ని విషయాలు చెప్తా ఈరోజు. ఈ వాక్యం ఇది కానీ మీరు కానీ హృదయంలో ఉంచుకొని అనుసరించి నడిస్తే మీ కష్టపడిన కష్టార్జితం మీరు మీ పిల్లలు అనుభవించేటట్టు నా దేవుడు చేయునుగాక. 24 సంవత్సరాల క్రితం నా ప్రభు ఒక మంచి మాట చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడంటే, నేను ఒక వాక్యం తీసి చూపిస్తాను. అంత వాక్యం తీసి చూపిస్తాను, మీకు అర్థమైందా? వాక్యమే తీసి చూపిస్తాను. నేను పిట్ట కథలు చెప్పేవాడిని కాదు, నాకు పిట్ట కథలు చెప్పడం చేత కాదు. ఒకటి. రెండోది, లేనిది ఉన్నట్టుగా చెప్పడం అంతకన్నా చేత కాదు. మూడోది, నవ్వించడానికి అబద్ధాలు చెప్పడం అంతకన్నా చేత కాదు, నా వల్ల కాదు. ఉండదు ఉన్నట్టు బైబిల్లోంచి తీసి చూపిస్తాను. బైబిల్లో ఏ అద్భుతాలు చేశాడో ఈరోజు మా కుటుంబంలో మన సంఘంలో ఎవరిలో అయినా అద్భుతం చేస్తే వాళ్ళ గురించి చెప్తాం. అంతేగాని వేరే మాట, లోక సంబంధమైన మాట నాకు వద్దనే వద్దు. ఎందుకంటే నేను 3 రకాల ఆశీర్వాదాలు కావాలి నాకు. మా సంఘంలోకి వచ్చే వాళ్ళకు కూడా 3 రకాలైన ఆశీర్వాదాలు కావాలి. ఒకటి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, అంటే దైవభక్తి సంబంధించిన ఆశీర్వాదం. రెండోది ఇప్పుడు ఒక వాక్యం తీసి చూపిస్తాను, మళ్ళీ నేను సైడ్కి వెళ్తున్నా. 128వ అధ్యాయం చదువమ్మ, 2వ వచనం, కీర్తనల గ్రంథం. 24 అమ్మ 128వ అధ్యాయము కీర్తనల గ్రంథం. ఏం చెప్పాను? 2వ వచనం అని చెప్పాను. ఎవరు చదివింది ఇందాక? నేనేం చెబుతున్నానని ఎలక్ట్గా ఉండాలి. అర్థమైందా? ఎలక్ట్గా ఉండాలి, అంత యాక్టివ్గా ఉండాలి. నాకు అసలు ఈ బైబిల్ చదవటం చేత కాదమ్మా, ప్రార్థన చేయటం చేత కాదు, బైబిల్ చదవటం చేత కాదు. అంతటి వ్యక్తిని, ఒక దేవుని శక్తి నా మీదకు వస్తే కానీ బైబిల్ చదవటం ప్రారంభించా, ప్రార్థన చేయటం ప్రారంభించాను, భక్తి కలిగి బ్రతికాను. ఆదివారం వస్తే ప్రధానమంత్రి మోడీ వచ్చి నా నెత్తి మీద నువ్వు చేయబెట్టి ప్రార్థన చేయమన్నా కానీ పోను. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తే ఆదివారం అయినా పోవాల్సిందే లేదా? ఏమనుకున్నారు? ఇప్పుడు ప్రధానమంత్రి గారు నాకు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారు అనుకో, నేను ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఇప్పుడు నా వ్యూస్ ఎలా ఉంటాయి? ఓ, జోసెఫ్ పాస్టర్ గారి చేత ప్రధానమంత్రి గారికి నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఈ లోక సంబంధమైన వ్యూస్ కోసం పొమ్మంటావా, ఆత్మ సంబంధమైన దేవుని సన్నిధికి వెళ్ళమంటావా? చెప్పరేంటి? నేను ఆదివారం రమ్మన్నాడు అనుకోండి ఆయన, ఒకవేళ నాకు ఆ టైం వస్తే నేను రాను అని చెబుతా. చెప్పంటారా?
పురుషులారా చెప్పమంటారు వద్దా? రాను. ఈయనెవరయ్యా? ఆయన ఏమొస్తుంది అప్పుడు? వెంటనే కోపం కూడా వస్తుంది. రాజుగారు కదా. అర్థమైందా? వాస్తవం చెబుతుంది, మాట్లాడు సార్. అది ఉదాహరణగా చెప్పాను అంతే. ఆయన గురించి నేనేం చెప్పట్లేదు. కానీ ఆదివారం రోజు పొర్రపాటును కూడా రాము. అయితే మంచిది. వాక్యం విలువైన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నండి. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితము అది. బ్రదర్ వింటున్నారా? ఇక్కడే ఉన్నారుగా. ఓకే. నిశ్చయముగా అంటే ఏంటి? ఇక దానికి నేను ఎవరికైనా డబ్బులు ఇస్తాను అనుకో, ఇచ్చేయటం అంతే. మాట తప్పకూడదు, లేకపోతే లేవని చెప్పేయటమే. 2 మాటలే ఉండాలి. ఇవ్వటమన్నా ఇవ్వాలి, లేదన్నా చెప్పేసేయాలి. ఈరోజు జరుగుతుంది ఏంటంటే దేశంలో డబ్బులు ఇస్తేనేమో మంచోడు, డబ్బులు ఇవ్వకపోతే మంచోడు కాదు. మా ఊళ్ళో చెప్పమంటారు వద్దా? సమయం లేదు, చెప్పట్లేదు. చెప్పమంటారా? నాకు వచ్చేది వారానికి 220 రూపాయల కానుక. ఎంత? 20 సంవత్సరాల క్రితం 250 రూపాయల కానుక వస్తే సోమవారం పొద్దున్నే ఒక ముసలం వచ్చింది. ఊరికి వెళ్తున్నానయ్యా, కాసిన డబ్బులు ఇవ్వమని 20 రూపాయలు ఇస్తా. అప్పుడు బస్ టికెట్ 2 రూపాయలే. ఇంకొక ఆయన వస్తాడు, అయ్యా ఒక నెలకి ఇస్తాను 100 రూపాయలు అయ్యా అంటాడు. అప్పుడు ఎంత పోయినాయి? 120 పోయినాయి. ఇంకొక ఆయన వస్తాడు, ఒక 50 రూపాయలు ఏంటండి రేపే ఇస్తానంటాడు. ఇంకెంత పోయింది మొత్తం? ఇంకెంత ఉన్నాయి నా దగ్గర? నేనేం బతకాలా? నా భార్యకి ఏం బతకాలా? నా పిల్లలు ఏం చెప్తుంటారు? 10 సంవత్సరాల వయసు. ఒక్కరోజు మా బిజినెస్ లాభం 5,500. అసుంటిది నష్టపోయి పొలము, ఇల్లు, ప్లాట్లన్నీ పోగొట్టుకొని చివరికి దేవుని దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే పేదరికంలోనే కల్లో దర్శనాలు ఇస్తే మా ఊరికి వెళ్ళిపోయా. సొంత ఊర్లు, పక్క ఊరు 2 ఊళ్ళో సేవ చేస్తాను. 4 ఊర్లు దేవుడు దర్శనం చూపించాడు. 4 ఊళ్ళు దర్శనము, ఏ దర్శనం అయితే చూశానో ఆ దర్శనాన్ని ముందు పెట్టుకొని ప్రార్థన చేసేవాడిని. అప్పుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు. 2000 సంవత్సరంలో అంటే 24 సంవత్సరాల క్రితం ఈ వాగ్దానం ఇచ్చాడు. జనవరి 1 తారీఖు రోజు 24 సంవత్సరాలు పెట్టి ఈ వాక్యం నేను, నా పిల్లలు ఎవడికి వడ్డీ రూపాయి కట్టకుండా దేవుడిచ్చిన దాంట్లో అప్పుడు 250 రూపాయలు వచ్చినా అదే డబ్బులతో బతికా. ఇప్పుడు ఒకవేళ నెలకి ఎంత వస్తుందని నేను చెప్పలేను, ఇప్పుడు వద్దులే. కానీ నా కరెంటు బిల్లే ఉంటుంది, చెప్పలేను, చాలా ఉంటుంది. అర్థమైందా? ఓకే, రైట్. దేవుడు చాలా అద్భుతం చేస్తాడు. అర్థమైందా? నిన్న నేను ఒక చిన్న గృహప్రవేశానికి వెళ్ళాను. అర్థమైందండి? చిన్న గృహప్రవేశానికి వెళ్ళాను. వాళ్ళు ప్రేమించి నేను అక్కడ చెప్పింది కరెక్ట్గా 1 అవర్ మెసేజ్ చెప్పుంటా. 1 అవర్ మెసేజ్ చెబితే 20,000 కానికిచ్చారు. చప్పట్లు కొట్టు గట్టిగా. ఇక్కడే ఉన్నారు మీరంతా. నాకు మొదటి 250 రూపాయలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఇంకా మిగిలింది 85 రూపాయలు. 80 రూపాయల 50 రూపాయలు. ఆ డబ్బులతో ఉన్నా కానీ ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ కానుక తక్కిమ సోమవారం నుంచి శనివారం లోపు ఎవరికైనా ఒంట్లో బాగుండలేదని ప్రార్థన చేస్తే ఫస్ట్ టైం తీసుకోవటానికి నాకు ఇష్టం ఉండదు. వాళ్ళకు ఒక చెప్పొస్తా, మీరు తగ్గిన తర్వాత కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే అప్పుడు ఎంత ఇచ్చినా తీసుకుంటా. మొట్టమొదటి తీసుకోవటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకో నాకు మొదటి నుంచి అలవాటు ఉండదు. ఇక వాళ్ళు చేతులు పెట్టి మాకు ఆశీర్వాదం రావాలయ్యా, మాకు ఆశీర్వాదం రావాలయ్యా అని చెప్తే తప్పితే
99% నాకు అసలు నా హృదయంలో ఇష్టం ఉన్నది. అసలు బాగుపడ్డాక మాత్రం ఎంత ఇచ్చినా తీసుకుంటా. ఎకరం పొలం రాసినా తీసుకుంటా. ఎంత? ఎకరం పొలం రాసినా తీసుకుంటా. 2 ఇళ్ళు కానీ ఉంటే 1 ఇల్లు రాసి ఇచ్చినా తీసుకుంటా. నాకు కాదు, ఎవరు పనికి ఆ డబ్బులు? అది ఇట్లాంటి విజయవాడలో ఒక స్థలం కొంటాం, ఒక మందిరం కొంటాం. మీలాంటి వాళ్ళందరికీ తీసుకొచ్చి, మాలాంటి వాళ్ళని దేవుడు తీసుకొచ్చి మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదించడానికి మమ్మల్ని ఎన్నుకొని ఇలా తీసుకొచ్చి అలాగా చేసుకుంటూ వెళ్ళిపోవడానికి అలాగ ఇప్పిస్తుంటారు. ఒక ఊర్లో 26 సెంట్లు స్థలము 20 లక్షలు పెట్టి చర్చి కట్టి ఆదరణకర్త మినిస్ట్రీకి రాసి ఇచ్చేశారు. చప్పట్లు కొట్టు. ఇదంతా కూడా దైవభక్తే కారణం. మొదటిది దైవభక్తి ఉండాలి. దైవభక్తి అంటే ఏంటంటే, దైవభక్తి అంటే ఎన్నోసార్లు మీకు చెప్పాను, పరిశుద్ధమయంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, ప్రార్థనాపరులుగా బ్రతకాలి. అర్థమైందా? ఇవి భక్తి మొదటిది. అందుకే ఇక్కడ చూస్తే బైబిల్లో భక్తి గురించి చెప్పాలంటే చదవమ్మా 4వ వచనం. భక్తి గురించి చూడండి. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను భూమి మీద ఆశీర్వదించును. నువ్వు బతికినంత కాలం యెరూషలేమునకు నీ పిల్లలను, చూడండి, నీ పిల్లలను అంతే చూడాలా. నువ్వు చావకూడదు నడి మధ్యలో. ఏం చూస్తావంట నువ్వు? పిల్లలు తరం చూడాలా. నువ్వు నేర్చుకున్న భక్తి నీ పిల్లలకు నేర్పాలా వద్దా? ఈరోజు 24 సంవత్సరాల క్రితం వాగ్దానం చేశాడు. ఆ రోజు 250 రూపాయలతో సేవకు వచ్చా. ఈరోజు 1000 రూపాయలతో కూడా సేవ చేస్తున్నా. ఇందాక ఏం చెప్పాను? ఊనికి రిబ్బన్ కటింగ్ 1 అవర్, మెసేజ్ 20,000. ఇంగ్లీష్లో చెబుతున్నాం. ఏంటి పాస్టర్ గారు తెలుగులో చెప్పన్నట్టు ఉన్నారు. తెలుగులోగా చెప్పా కదా ఇందాక. అది చూడండి, అడిగితే ఇస్తారా? ఇంతకుముందు నా ముఖం చూస్తే ఒక్కడన్నా డబ్బులు ఇచ్చాడా? ఇప్పుడు మన ముఖం చూస్తే ఏం చేస్తున్నారు? ఏం చెప్పలేనన్నా, ఇస్తారంతే. ఇస్తేగా వాళ్ళకి ఆశీర్వాదం. ఏమనుకున్నారండి? 20 సంవత్సరాల క్రితం ప్రభువా ఈ అక్క కూతురుల్ని ఆశీర్వదించు, దీవించని ఆ రోజు ప్రార్థన చేస్తున్నాం, ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. పెద్ద కుమార్తెకి ఉద్యోగం వచ్చింది, పెద్ద కుమార్తెకి వివాహం జరిగింది, ఉద్యోగస్తుడు అల్లుడు దొరికాడు. 2వ అమ్మాయి కూడా బ్లెస్సింగ్ అయింది. ఇప్పుడు 3వ అమ్మాయి వివాహం కాకముందే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇల్లు 35 లక్షలు పెట్టి కొనుక్కుంది. 35,000. ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తికి ఉద్యోగం వస్తే ఇంటిల్లో పాది నవ్వుతూనే ఉంటారు. మనమే కాదు, మన పిల్లలు, మన చుట్టాలకు కూడా కొంత 10 మందికి. అప్పుడు అంతకుముందు నీకు ఉద్యోగం రాకముందు నేను ఎవడు పిలవడు, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు బ్లెస్సింగ్ అయిన తర్వాత రోజు ఫోన్ చేస్తావు, అక్క బాగున్నావా, ఫంక్షన్కి వస్తావు మా ఫంక్షన్కి. మరి ఇంతకుముందు పిలవలేదు. ఎప్పుడు? ఏమీ లేనప్పుడు. ఏమీ లేని వాళ్ళతో ఉండోళ్ళు సహవాసం చేయరు. ఉండోడితో సహవాసం చేస్తారు. అది కాదు కావాల్సింది. ఇప్పుడు నాకు కానుక ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తా, కానుక ఇయ్యని వాళ్ళ దగ్గరికి వెళ్తా, టిఫిన్ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తా, దమ్ము బిర్యానీ పెట్టిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తా, గుడిసెలో ఉండోళ్ళ దగ్గరికి వెళ్తా, ₹1 కోటి ఇంట్లో ఉండోళ్ళ దగ్గరికి వెళ్తా. కానీ డబ్బులు ఇస్తే ₹1 కోటి దగ్గరికి వెళ్తాం, కానీ గుడిసెలో ఉండోడి దగ్గరకు పోవం. అక్కడే జరుగుతుంది తప్పు జరిగేది అక్కడే. వాళ్ళకుంది చిన్న ఇల్లు, పూరిల్లు. అక్కడికి వెళ్ళైనా నిండు మనసుతో వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేసి రావాలి. అప్పుడు ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. టైం ఎంత అయిపోతుంది బాబు? 8:30కి క్లోజ్, 9కా? చెప్పండమ్మా.
9 ఓకే, బెల్లారాధన కాబట్టి నేను ఒక పావు గంట చెప్పి ముగిస్తాను. 9 కల్లా మిమ్మల్ని క్లోజ్ చేసేస్తాను. ఓకేనా? చేయమంటారు దాన్ని? 9 క్లోజ్ చేసేస్తాను. రైట్, మంచిది. జాగ్రత్తగానండి. ఈరోజు మీకు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మొదటి మాట ఏంటంటే, ఇందాక కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని అండర్లైన్ చేసుకోవాలి. మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏంటి మీద అక్కడ? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు. భూమి మీద నేను కోరుకుంటుంది ఏంటంటే, ఇప్పటిదాకా వాక్యం ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే, మీరు మీ ఊరిలో ధన్యురాలు అనిపించుకోవాలనుకుంటే ఈరోజు నేను చెప్పే వాక్యాన్ని మీరు వినాలి. ఏమిటి ఈ వాక్యము? బైబిల్లో చాలామందిని ధన్యులు అన్నారా లేదా? మీకు చూపిస్తాను. అది కూడా ఇవన్నీ చూపించుకుంటూ వెళ్తే టైం చాలదని నేను కొంచెం ముందుకు తీసుకెళ్తాను. మత్తయి సువార్త ఇక్కడ ధన్యతల కొండ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంతే, ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యం. అంతే. భూమి మీద భక్తిగా ఉంటే మీకేం చేస్తాడు తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. అంతే కదా? అంటే పరలోక రాజ్యం మందే. అంటే భూమి మీద మనం ఎలా బ్రతకాలి? భక్తిగా బ్రతకాలి. భక్తిగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో దేవుడు చేసే కార్యాలు మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యంలోకి రండి. దేవుడు చేసే గొప్ప మిరాకిల్ చూపిస్తాను మీకు. భూమి మీద నువ్వు బతికుండగానే నీ కుటుంబంలో నీకు ఎప్పుడు ఏది అవసరమో అది దేవుడు చేసేస్తాడు. అపోస్తలుల కార్యం చదువమ్మ 14వ అధ్యాయము 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షము కురిపిస్తాడట. ఇన్ టైంలో, టైం పోయిన తర్వాత కాదు. ఇప్పుడు మన అమ్మాయికి పెళ్లి చేయాలా? వయసు వచ్చినప్పుడు పెళ్లి చేస్తామా? వయసు పోయినా పెళ్లి చేస్తామా? ఏం మాట్లాడరు? రైతు పొలం దున్నుతున్నాడండి. జూన్ నెలలో వర్షాలు పడతాయనే పడవనే? వరేద్దామనే కదా, అంతేనా? లేకపోతే పడదనే దున్నుతాడా? అది మనం కూడా దేవుని సన్నిధిలో ఒక రైతు ఏ విధంగా జూన్ నెలలో మనకు వర్షాలు కురుస్తాయి, నారుమళ్ళు లేకపోతే ఎదబెడతామని ఎంత విశ్వాసంతో ఒక అన్యుడికి అలా ఉంటే, ప్రభువుని నమ్ముకున్న వారికి వర్షం పడిద్ది జూన్ నెలలో ఇత్తనం వేస్తానికి అంతుంటే పొలం దున్ని అటు పెట్టుకుంటే శుభ్రం చేసి, దేవుని జీవమగల దేవుని సన్నిధిలో ఉన్న నీకు ఇంకెంత ఉండాలి? జీవము గల దేవుని నువ్వు కానీ జీవము లేని దేవుని కాదు. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసు. అంతే. ఏం చేస్తాడు? మీకు ఆహారం తినాలా వద్దా? ఏం మాట్లాడరు? పొద్దుపూట మంచి ఫుడ్ తినాలా, మధ్యాహ్నం మంచి ఫుడ్ తినాలా, సాయంకాలం మంచి ఫుడ్ తినాలా? ఆయన చెబుతున్నాడు, నేను చెబుతున్నాను. లేనిపోయింది. వాక్యం తీసి చూపిస్తున్నా మీకు. ఏది కొదువు చేయడు దేవుడు భూమి మీద. కొదువైందంటే నీదే లోపం. చదువు. ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో హృదయాన్ని ఏం చేస్తారంట? ఇప్పుడు నా హృదయం ఎలా ఉంది? నా అప్పంతా పోయింది కదా. ఒక్కడున్నాడు వచ్చాడు వాడు ఇప్పుడు డబ్బులు. ఏం మాట్లాడు? నేనే ఇస్తున్నా. మీరు ఎట్టున్నారంటే, నువ్వు ఇస్తున్నావుగా పాస్టర్ గారు, మాకు కూడా తల 1,00,000 ఇస్తావు అన్నట్టుంది.
దేవునిలోకి రాకముందు డబ్బులు వస్తే పొలం, ఇల్లు, ప్లాట్లు కొందాం అనుకుంచేవాడు. ఇప్పుడు యేసయ్యలోకి వచ్చిన తర్వాత ఎక్కడ స్థలం కొందాం మందిరానికి, ఎక్కడ మందిరం కన్స్ట్రక్షన్ చేద్దాం, ఎక్కడ సువార్త చెబుదామనే ఆశ. ఇది ఇప్పుడు ఈ వచ్చిన డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నాను? అది దేవునికి డబ్బు ఖర్చు పెడతానని నా హృదయాన్ని దేవుడు ఎరిగి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు కూడా అంటే ఎతుకుతున్నాడంట. ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. హృదయాన్ని ఏం చేస్తాడంట? ఉల్లాసంతో ఉండాలా. అరే ఎప్పుడు దిగులే, మన ముఖం చూస్తే ఎప్పుడు ఎట్టుండాలా? ఉల్లాసం, నవ్వుతూ ఉండాలా. ఎదటోళ్ళకి ఏం పుట్టాలా? బైబిల్లో ఒక మాట ఉంది. బైబిల్లో ఒక మాట ఏముందో తెలుసా? సంతోష హృదయము గనవానికి నిత్యము విందు, 2 రకాలైన విందు జరుగుతుంది నాకు. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తింటున్నానా, ఇది ఒక విందు. తర్వాత కూడా శారీరకంగా కూడా ఏం చేస్తున్నారు? నాకు మంచి ఏం పెడతారు? ఏం మాట్లాడు, మంచి ఫుడ్డు, ఏది తినాలంటే అది. అర్థమైందా? పాస్టర్ గారిని కదా, ఆ కోళ్ళన్నీ మాకే పెడతారు కోసి. అందుకని మేము ఇప్పుడు ప్రస్తుతానికి కోళ్ళు తినే పాస్టర్ని కాదులే, మాకొద్దు, అన్నీ వదిలిపెట్టేశా. ఓకే, మీకు చెప్తా. ఇప్పుడు హృదయం ఎలా ఉందంటే, ఇప్పుడు నాకు 24 సంవత్సరాలకు ముందు ఉల్లాసం ఉందా? నాకు అప్పులు ఉన్నాయి కదా, నా సంపాదన అంతా ఏమైపోయింది? వడ్డీలకి. ఇప్పుడు నేను భక్తి చేస్తే భక్తిని బట్టి దేవుడు చూసి, రెండవది శారీరకంగా దేవుడు ఏం చేశాడు? భూమి మీద ఉల్లాసం, హ్యాపీనెస్, రోజు సంతోషమే. ఒకవేళ దేవుడు సందులో నాకు ఎన్నో అనారోగ్యాలు వచ్చినా దేవుణ్ణి స్తుతిస్తా, దేవుణ్ణే కనపరుస్తా, దేవుణ్ణి ఆరాధిస్తా. నా దేవుడే నన్ను తగ్గిస్తాడు. ఆయనే కదా నాకు ఎవరున్నారు ఇంకా? నాకు తండ్రి ఆయనే, తల్లి ఆయనే, దేవుడు ఆయనే, నాకు పోషకుడు కూడా ఆయనే, నన్ను నడిపించేది ఆయనే, నా నోట మాట్లాడిచ్చి నెరవేర్చేది ఆయనే. ఆయన నామానికి మహిమ వచ్చినట్లు నన్ను బ్రతికిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మీ హృదయములను ఉల్లాసముతో మీ హృదయములను నింపును. హృదయం నిండా ఎలా ఉంటామంట? ఉల్లాసంతో ఉంటాం. తర్వాత ఏముంది? అబ్బా, మేలు చేయుట చేత నన్ను గూర్చి. చూశారా? మేలు చేయకుండా దేవుడు మేలు ఏం చేస్తాడంట? మేలు చేసేస్తాడంట. అద్భుతమైన మేలు చేశాడు. ఇప్పుడు నాకు మేలు చేశాడు లేదా? ఏం చెప్పరేంటి? అసలు నా జన్మ కర్మ పాపాలన్నీ కొట్టేశాడు. మొదటగా అసలు దేవుని తెలుసుకోవడం గొప్ప ధన్యుడు. అసలు యేసు క్రీస్తు ప్రభుల వారిని తెలుసుకొని నీ నోటితో నీ పాపాలు ఒప్పుకొని పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఒకడు కొత్తగా జన్మించితే కానీ వాడు పరలోక రాజ్యంలో చేరడు. ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పరిత్యజించి, అంటే అర్థం ఏంటంటే ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ప్రాచీన స్వభావంలో నాకేముండేవి? సినిమాలు చూసేవాడిని, అబద్ధాలు ఆడేవాడిని, మనుషులను కొట్టేవాడిని, డబ్బులు తీసుకొని నిన్నే కొడతా. ప్రాచీన స్వభావంలో. ఇప్పుడు ప్రాచీన స్వభావాన్ని యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆ స్వభావాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశా. ఆ స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం, అంటే జ్ఞానము కలుగు నిమిత్తము నవీన స్వభావాన్ని మీరు ధరించుకొని ఉన్నారు. అప్పుడేమో ప్రాచీన స్వభావం. ఇప్పుడు యేసయ్యలోకి వచ్చిన తర్వాత జ్ఞానముతో పాటు నవీన స్వభావం, నూతన స్వభావం, అంటే నూతన హృదయము, నూతన బుద్ధి, నూతన ఆలోచన. నన్ను చేసిన దేవుడు మిమ్మల్ని కూడా చేయునుగాక. ఆమేనో. ఇప్పుడు చెప్పానా? భక్తి చేయాలా మొదటిది, రెండవది శారీరకంగా ఈ భూమి మీద బతికుండగా ఏది కొదువు చేయడు. మూడోది ఏంటంటే మనము యేసయ్య రాకడ బహు సమీపంగా ఉంది. ఒక పక్కన భయంకరమైన ఎండలు, ఒక పక్క భయంకరమైన వడగాలి. ఈ వడగాలికి ఎంతోమంది చచ్చిపోతున్నారు. అంతేకాదు రాబో రోజుల్లో ఏం జరిగిద్దో తెలియదా? భూకంపాలు, కరువులు,
డేంజరస్ ప్లేస్లో ఉన్నాం మనమంతా. ఎప్పుడు ఎక్కడ విపత్తు జరిగిద్దో కూడా తెలియదు. కాబట్టి ఈ విపత్తులన్నీ జరుగుతున్నాయని మీరు కలవరపడకుడి. మీరు డోంట్ కేర్. ఓకే, చూపిస్తాను. యోహాను సువార్త చదువు 14:1. మీ హృదయమును కలవరం. కరోనా రాగలనే కలవరం. కరోనా రాగల ఏమొచ్చింది? కలవరం. కరోనా టైంలో నువ్వు దేవుణ్ణి తెలుసుకుని ఉన్నాం కాబట్టి ఇక్కడ కీర్తన గ్రంథంలో రండి, చూపిస్తాను. చదువు 91 అధ్యాయము చదువు 5వ వచనం. 91 అధ్యాయం 5వ వచనం కీర్తన. రాత్రి వేళ కలుగు భయముకైనను, ఒక్కళ్ళు చదవండి అమ్మ. పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి, ఎప్పుడంటా జరిగేది తెగులు? చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయురు. నువ్వు భయపడుకుందువు. ఈనో ఇప్పుడు నీ పక్కన ఎంతమంది? 1000 మంది వచ్చారు. నాకేందంటావు? దేవుడు ఏం చెబుతున్నాడు? వాడు 1000 మంది చేస్తారు, మనకేంటి? నీ కుడి పక్కన 1000 మంది పడినా చాలా జాగ్రత్తగా నాలా. అరే భయపడకూడదు. ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? నేను చెప్పట్లేదు ఆ మాట. నీ ప్రక్కన 1000 మంది 1000 మంది పడినా కూడా డోంట్ కేర్. తర్వాత 10,000 మంది కూలినను, చప్పట్లు కొట్టు, కొట్టగట్ట. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలినా నీకు అపాయము, నీ పిల్లలకి, నీ కలిగిన దేవదాస్తికి అపాయం రాకుండా కాపాడును గాక. ఆమేనను. పొద్దున్న లేచిన కాడి నుంచి ఏ వార్తలు, అక్కడ చచ్చిపోయారు, ఇక్కడ చచ్చిపోయారు, ఇక్కడ చచ్చిపోయారు. కరోనా టైంలో అయితే ఇళ్ళలోంచి బయటకు కూడా రానిలా మమ్మల్ని. మీకు విషయం చెప్పాలరా? బయటికి రానిపోయినా కరోనా టైంలో మీకు విషయం చెప్తే తెలుసుకుంటారు. ఇళ్ళల్లో నుంచి చాలామంది రాకపోతే వాళ్ళకి చర్చిలో భోజనాలు వండి కూడా పెట్టి పంపించాం. తెలుసా మీకు? చర్చిలో భోజనాలు వండి ఇళ్ళల్లోంచి బయటికి రాలేని పరిస్థితుల్లో భోజనాలు వండి పంపించాం, ట్యాబ్లెట్లు పంపించాం, డ్రై ఫ్రూట్స్ కూడా పంపించాం. చెప్తే ఆశ్చర్యపోతారు. కొడుకు కూతురుని 600 కిలోమీటర్లు ఉన్నాడు అల్లుడు, నో ఎంట్రీ రావటానికి లేదు. కుమారుడు కోడలు 1000 కిలోమీటర్లో ఉండాలి. ఇప్పుడు కొడుకు కూతురుని కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తే కొడుకు కోడలు దేశంలో ఉండారు. ఇక్కడ కరోనా వస్తే అమ్మని నాన్నని పలకరించే వాళ్ళు ఉన్నారా? కరోనా దెబ్బకు భయం పుట్టించారు అందరికీ. భయం లేనివాడు కూడా భయం వచ్చింది. అసలు సగం మంది భయంతోనే చచ్చిపోయారు. రెండో క్వశ్చనే లేదు. ఎవరున్నారంటే హాస్పిటల్ ఏమన్నా రానిస్తారా? ఈ హాస్పిటల్లో లోనికి వెళ్ళేటప్పుడు వీడికి భయం వచ్చింది. బెడ్ మీద పనుకోబెట్టి 2 ఇంజక్షన్లు పడుతారు. అవుట్. ఇక ఏం చెప్పమంటారండి? ఇటు నుంచి ఒక ఫోన్ వస్తుంది, వీళ్ళు చచ్చిపోయారని. అటు నుంచి ఒక ఫోన్ వస్తుంది. అసలు అల్లాడిపోయాం. ఏం చేస్తాం? ఆ టైంలో కూడా కొంతమంది చనిపోయినప్పుడు భూస్థాపన కార్యక్రమానికి కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళాం మేము. ఏం చేస్తాం? తప్పదు. ఎప్పుడు అదే అప్పుడు అనుకోవటం, ఇప్పుడు కూడా అదే అనుకోవటం. ఉంటే ఉండం, పోతే పని. ఎప్పుడే రోజు పోయేదేగా ప్రభు దగ్గర ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మీకు వాక్యం చెప్పి నేను ముగించాలి. ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నానంటే మీకు ధైర్యంగా ఉండాలి. 3 విషయాలు చెప్పాను. ఏంటంటే, 1 భూమి మీద భక్తిగా ఉండాలి. 2వది శారీరకంగా మిమ్మల్ని మీ పిల్లల్ని ఉల్లాసంతో హృదయంని ఆనందం చేస్తాడు. 3వది ఏంటంటే, యేసు ప్రభు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. పెండ్లి కుమార్తెగా
ఇది ఆత్మీయంగా చెబుతున్నా. మనం మన ఇంట్లో మన అమ్మాయిని పెళ్లి చేయాలంటే పెళ్లి కూతురుగా ఎలా అన్ని సిద్ధపరుస్తామో, అన్ని కొనుక్కొస్తామో, అలాగా ఆధ్యాత్మికమైన అలంకరణ ధరించుకొని ఉండాలి. అంటే దైవభక్తి అలంకరణ ధరించుకొని నువ్వు ఉంటే ఆయన ఎదురు చూస్తూ ఉన్నావు అనుకో, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, పెళ్లి కుమార్తెకి మనం సిద్ధపడి ఉండాలా. నువ్వు ఎప్పుడైతే సిద్ధపడి ఉంటావో నీకు ఈ కలవరం ఉండదు. ఎక్కడ ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అనేక నివాసములు కలవు. ఏమంటున్నాడు? లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములోను మీరు ఉండు లాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని చప్పట్లు కొట్టు. ఇది ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పాను. ఓకే, మనం చూసినట్లయితే మరొక విషయాన్ని, పరలోక రాజ్యం మరి ప్రభు ఎలా వెళ్ళాడు? చదువు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం చదువమ్మా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదవాలి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు పరలోక రాజ్యానికి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత అందరికి కనపడి వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళేటప్పుడు చెబుతున్న మాటలేనాలి మీరు. అప్పుడు వారు కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కనుపోయాను. ఆయన వెళ్ళుచుండగా ఆయన ఆకాశము వైపు ఆయన వైపు తేరి చూచుచుండరి. ఇదిగో ఏనండమ్మ, తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఎంతమంది? ఏ డ్రెస్ వేసుకున్నారు? మీరు ఏ డ్రెస్ వేసుకుని రావాలి ఆదివారం? అది ఇప్పుడు నేను ఏ డ్రెస్ వేసుకున్నాను? శంకరబాబు ఏ డ్రెస్ వేసుకున్నాడు? అన్నగారు ఏ డ్రెస్ వేసుకున్నారు? నాన్న ఏ డ్రెస్ వేసుకున్నాడు? కండవా వైటే, షర్టు వైటే, కింద డ్రెస్ ఏం వేసుకుని నాకు అవపట్ల. కలరా? ఆయన కాదు, ఈయన నడమధ్యలో నీ వెనకమాల సూపర్, ఇంకా తిరుగులేదు. హల్లెలూయా. వైట్ డ్రెస్ అనుకున్నా. మొత్తం ఆదివారం వస్తే మనందరం ఏం చేయాలా? వైట్ డ్రెస్. పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి వైట్ డ్రెస్ వేసుకొని బ్రహ్మాండంగా ప్రభు దగ్గర రావాలి. నేను ఆదివారం వస్తే ఎలా ఉంటుంది తెలుసా? మీకు మాదిరిగా ఉన్నప్పుడు 26 సంవత్సరాల క్రితం మీకు మాదిరిగా ఉన్నప్పుడు ఆదివారం వస్తే 4 గంటలు లేచి 6 దాకా ప్రార్థన చేస్తా. 2 గంటలు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఎన్ని గంటల ప్రార్థన? మీరే ప్రార్థన చేయాలి రేపు నుంచి చెప్పు. ఇప్పుడు మరి ఇప్పుడు ఓకే అంటారు. ఇంటికి వెళ్ళాక మీరు 2 గంటలు కాదు కానీ 4 గంటల పక్కింటోళ్ళతో మాట్లాడమంటే మాట్లాడతారు, కానీ 2 గంటల ప్రార్థన చేయరు. ఇదే పొరపాటు చేస్తుంది మానవుడు. కావాలంటే పరీక్ష చేసుకో, 8 గంటలైనా మాట్లాడతావు, కానీ 2 గంటలు ప్రార్థన చేయడానికి సైతాన్ నేను చేయలేదు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు బాగుపడతావు, నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు బాగుపడతారు, నువ్వు ప్రార్థన చేస్తే నీ సంఘం అభివృద్ధి అయితే, నువ్వు ప్రార్థన చేస్తే ఈ కాలనీ వాళ్ళకి ఈ రోడ్డేసి తరుక్కొని తీసుకొచ్చును కాక. హల్లెలూయా. చూడండి, కాలనీలో వాళ్ళు పరిగెత్తుకుంటూ రాబోయే రోజుల్లో వస్తారు. కాలనీలో నుంచి ప్రవాహం వచ్చినట్టు రావాలి. నీళ్లు పైపులో గుండా వెళ్తుంటే ఇక్కడ ప్రార్థన పెట్టగానే చూస్తాను తొందరలో నా దేవుడు దెయ్యాలను ఎల్లగొట్టబోతాడా, పరిగెత్తకపోతారా? ఒక్కొక్క బజార్కి ఒక అద్భుతం చేయను కాలనీలో. ఆమేనేనా? ఒక్కొక్క బజార్కి నేను సేవ చేసే ఊర్లో ఇంటికి ఒక అద్భుతం చేశాడు, ఇక్కడ బజార్కి అద్భుతం చేయను కాక. ఆమేనేనా? విజయవాడ పట్టణం నుంచి నలుదిశలు పరిగెత్తాలంటే మనం మార్నింగ్ 4 to 6 2 hours ప్రేయర్. ఇప్పుడు ఎంతమంది చేద్దాం చెప్పండి? ఇప్పుడు చెప్పాలి.
మాటిస్తే చెయ్యాలిగా పాస్టర్ గారు అన్నట్టున్నారు మీరు. మరి మీరు ఆశీర్వదించబడతారు, మీ పిల్లలు ఆశీర్వదించబడతారు, మీరు వెళ్ళే సంఘం కూడా బ్లెస్సింగ్. మరి ఆశీర్వాదం కావాలా వద్దా? నేను ఇక్కడ ఉండటానికి కారణం, నా అప్పు తీరటానికి కారణం శారీరకంగా, భక్తిలో ఎదగటానికి కారణం, నా కొరకు యుగాలు పరలోక రాజ్యంలో నాకు ఒక ప్లేస్ దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. అందుకు ఏమనుకున్నారండి? చదవండి అన్నమాట. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు కల్లారా చూశారో ఆ రీతిగానే అమ్మా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. చెప్పేసాక 3 విషయాలు అయిపోయినాయి. 1 భక్తి, 2వది శారీరకంగా, 3వది పరలోక రాజ్యం. ఇంకా మీకు అంతకన్నా ఏం కావాలా? మీరు హృదయాన్ని ఏం చేస్తారంట? ఉల్లాసం. నా హృదయం ఇప్పుడు ఉప్పొంగుతుంది. అసలు ఆ ఊడన్న వచ్చాడు, అడిగేవాడు ఉన్నాడన్నా చెప్పండి. ప్రశాంతంగా నెమ్మదిగా బ్రతుకుతున్నాం. మీ హృదయాల నిండా నన్ను బతికిచ్చిన దేవుడు మిమ్మల్ని కూడా బతికిచ్చును కాక. ఏం చేస్తేనాక 2 hours ఏం చేయాలా? అంతే. ఎవడో మాట వినొద్దు, అంతే. ఫోన్ కూడా ఆపేసేయి. అమ్మా వింటున్నావు? నువ్వు ఏమనొస్తురా? ఏం చదువుతున్నావు? చదువుతున్నావా? ఏం చేస్తున్నావు? ఇంటరా? బాగా చదువు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయరా? కంప్లీట్ అయిందా? సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వబోతున్నావా? ఓ, దేవుడు భవిష్యత్తులో 4 to 6 నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఉద్యోగం వచ్చునుగా. రాసి పెట్టుకో, డైరీలో రాసుకో. పెన్ను ఉందా లేదా? మరి పెన్ను లేకుండా వచ్చేవాడికి పెన్ను లేకుండా వస్తే కుదరదు. పెన్ వేయండి పక్కన, రాసి పెట్టుకో. ఈరోజు దేవుని సేవకులు, దేవుడు నాతో మాట్లాడిచ్చాడు, దేవుని సేవకుడు చేత అని పెట్టి రాసుకో. నా పేరు కూడా అవసరంలా. దేవుని సేవకుడి చేత నాతో మాట్లాడిచ్చారు. 4 to 6 అంటే 4 గంటల నుంచి 6 గంటల దాకా నువ్వు ప్రార్థన చేస్తే బీటెక్ అయిపోయే 4th ఇయర్లో నేను నీ కొరకు కంపెనీలో ఉద్యోగం, ఇంటర్ 1000 మందిలో ఉన్న 990 మందికి లేదు కానీ నీకు ఉద్యోగం. గట్టిగా నేను ఇప్పుడు ఆ అమ్మాయికి ప్రార్థన చేయమని చెప్పానా లేదా? ఏం మాట్లాడలేదు. ఎన్ని గంటలు చేస్తే ప్రార్థన? ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందనుకో, ఉద్యోగం కూడా పిచ్చి 20,000 ఉద్యోగాలు మనకొద్దు, తీసేయి, నాకు ఇష్టం ఉండదు. స్టార్టింగ్ 50,000. ఎంత? 3 సంవత్సరాల తర్వాత 1,00,000. మా పిల్లలకి ఇచ్చాడు దేవుడట, మా సంఘంలో ఇచ్చారు కాబట్టి అటు చెబుతున్నా. ఏంది చెప్తానా? నేను ముందే చెప్పాక అబద్ధం చెప్పనని. ఏం చేస్తే ఇచ్చాడు దేవుడు? క్యాష్ వాయిస్తున్న అబ్బాయి పేరు తెలుసా మీకు? ఏం పేరు? పిలు పవనేనా? పిలు సాక్ష్యం చెప్పాలా? వాస్తవం వండర్ఫుల్గా చెప్పాలి మాట. హల్లెలూయా. నేను ముగిచ్చేస్తున్నాను. మనం అనుకున్న టైం అయిపోతుంది. అర్థమైందా? ఇట్రామ్మ ఒకసారి. మీ అందరు తెలుసు ఈ అబ్బాయి తెలుసా? అబ్బాయా ఏమనొస్తుడా? మీ పాస్టర్ గారు. ఆ మాట చెప్పండి. మా పాస్టర్ గారు అన్నాను. మీ పాస్టర్ గారు. ఓకే. మీ పాస్టర్ గారికి ఉదయాన్నే నేను ఎన్నింటికి లేపాను మీ పాస్టర్ గారు చెప్పాలి.
నేను సేవకు వచ్చిన కొత్తలో చర్చిలో నిన్ను ఎన్నింటికి లేపాను బాబు? 5ంటికా? 5ంటికేందా? ఇప్పుడు మేము లేచింది ఎన్నింటికి? ఓకే, ఎన్నింటికి లేచామంట? అరే మైకిలో చెప్పాలి, నువ్వు లేనిపోయి ఎడంగుడి జ్యోతి రేపు పొద్దున వీళ్ళు కాదంటారు. చెప్పురా, నేను ఎన్నింటికి లేచాను సేవకులు? ఎడంగుడి జ్యోతి 4 గంటలకు లేచేవాడిని. అర్థమైందా? తర్వాత మీరు ఎన్నింటికి లేపేవాళ్ళని? 5ంటికా? ఎంతసేపు? గంట సేపు కర్ర పుల్ల పెట్టుకొని యేసయ్య నామాన్ని స్మరణ చేపించాం. అందుకే ఈరోజు పెద్ద పాస్టర్ అయ్యాడు. సభలు కొట్టాడు. హల్లెలూయా. పాటలు పాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, వాక్యం కూడా. మీ అందరికీ పాస్టర్ అయిపోయారు. మీ అందరూ 2 చేతులు దండం పెడుతున్నారు లేదు? ఇప్పుడు ఎవరికి పెడతారు? పాస్టర్ గారు మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు లేదా? ఇదంతా ఇచ్చిన గిఫ్ట్ ఎవరు? అది నేను కాదు, లేనిపోయింది, నా పేరు చెప్పారు, మీకు దండం పెడతాను. దేవుడు చేశాడు ఇది. ఫస్ట్ ఏమి నేర్చుకుంటే ఎన్నింటికి లేస్తే? 4 గంటలకే పాస్టర్లు ఏసురాలే అని కేకైతే దెబ్బ ఉలిక్కిపడి లేచేవాళ్ళు. ఉలిక్కిపడి లేకుండా చర్చి, అప్పుడు పూరి చర్చి గుంటూరులో. వీళ్ళు కూడా గడగడ వణికిపోయేవాళ్ళు అనమాట. అట్టా పెంచాం కనుక ఈరోజు గొప్ప సేవకులు దేవుడు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వచ్చినప్పుడు సేవకుడికి ఎంత ఇలువియాలో, సేవకుడు అంటే ఎవరో ఏంటో, సేవకుడు ఇంట్లో అడుగు పెడితే ఏం జరిగిద్దో చెప్తా. సేవకులు మీ ఇంట్లో అడుగు పెడితే ఏం జరిగిద్దో చెప్తా. చెప్పమంటారా ఒక మాట? రైట్. దేవుడు నిన్ను వాడుకున్నాను కాక. నువ్వు ఆరాధన చేస్తుంటే దెయ్యాలు పోవాలరా, నా కోరిక అది. వీడు దెయ్యాలు పోయినా నన్ను పిలుస్తావు లేదో విజయవాడ మళ్ళీ. యారా నన్ను పిలుస్తావు లేదా? ఏం మాట్లాడు బా, మా అమ్మ సాక్ష్యం చెప్పిందా? అర్థమైందా? దెయ్యాలు పోయిన తర్వాత ఈ స్థలం అన్నీ కొనేసి పెద్ద చర్చి కట్టినాక నన్ను పిలవలేదు అనుకు ఎట్టుంటుంది? ఎదిగినా కానీ గురువుగారినే కానీ చూడాలి, అప్పుడే మనం బ్లెస్సింగ్. అర్థమైంది? అలా ఉండాలి. అలా ఉంటేనే బ్లెస్సింగ్ అండి. ఓకేనా? ఇప్పుడు శుభోషణం నా యేసయ్య పలికిచ్చాడా, నేను పలికానా? నేను పలకటం నా వల్ల కాదు. ఎవరు పలికిచ్చారు ఈ మాట? హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? సేవకుడు అడుగు పెడితే ఏం జరగాల? ఏం జరగాల? దేవుడు మామూలు కాదు. బైబిల్లో ఒక సేవకులు ఒక దేశాన్ని చూసిరమ్మని పంపిస్తే ఒక వేశ్య ఇంట్లో అడుగుపెట్టారు. ఏ ఇంట్లో? వేశ్య ఇంట్లో అడుగు పెడితే ఆ వేశ్య ఏమన్నా తెలుసా? ఆ దేశాన్ని మీకు తప్పనిసరిగా మీకే ఇస్తాడని ఆమెతో చెప్పి, కానీ మీరు వచ్చినప్పుడు నా కుటుంబం అంతా కూడా రక్షించబడాలి అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక లెటర్ తీసుకుంది, నిబంధన చేయించుకుంది. అందరినీ వదిలిపెట్టలేదు కానీ వాళ్ళని మాత్రం వదిలిపెట్టారు. హల్లెలూయా. పెద్ద మిరాకిల్. సేవకులు అడుగు పెడితే వేశ్య కూడా ఏమైపోయింది? మారిపోయింది. మనం అడుగు పెడితే యేసయ్య మనతో వస్తాడు. ఆ కుటుంబంలో ఏమయ్యాలా? దరిద్రం పోవాలి. ఏమనుకున్నారండి? అబ్రహాం ఇంట్లో అడుగు పెట్టారు, ఎన్ని సంవత్సరాలు పెట్టి పిల్లలు లేరు, మంచి ఆతిథ్యం ఇచ్చారు. మీదటికి మీ కవిగిట ఒక మంచి కుమారుడు ఉంటాడని చెప్పారు. అడుగు పెడితే స్పెషల్ మెరాకిల్. అర్థమైందా? అడుగు పెడితే ఏ ఊళ్ళో అడుగు పెట్టినా, ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఏం జరగాల? కొర్నేలి ఇంట్లో దైవజనుడు అడుగు పెట్టాడో, దైవజనుడు అడుగు పెట్టి మాట్లాడుతుండగా కుటుంబం మొత్తం రక్షించబడింది. సభలు కొట్టు. అడుగుపెట్టి వాక్యాన్ని చెబుతూ ఉండగా వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చింది. మీ మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చును గాక. నేను చాలా చెప్తామని ఉంది, చెప్పలేక సమయం లేదు. ఓకేనా? నా టైము 8:50 ఇంకా 10 నిమిషాలు ముగించాలి కదా. 3 విషయాలు చెప్పేశాను. 1 భక్తి, 2వది శారీరకంగా,
పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రభు దగ్గర సిద్ధపడి ఉండాలి. 4వది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని రోజు టిఫిన్ చేసే ముందు 3 అధ్యాయాలు చదవండి. రాసుకో. ఉద్యోగం రావాలి కదా నీకు ఉద్యోగం కావాలి వద్దు చెప్పేంతకి చెప్పేందమ్మా. ఏం పేరు నీ పేరేంటి? స్వాతి అని పెడతాలే నేను. స్వాతిని దేవుడు దీవించునుగాక అంటే ఇవాళ ఏంది ఆయమ్మాయిని దీవిస్తానికి వచ్చినట్టున్న పాస్టర్ గాని అంటున్నారు మీరు అందరికీ. హల్లెలూయా. స్వాతి సాత్వికురాలు అవునుగాక. రాసుకో మా మాట. నువ్వు ఎలా ఉండాలా? స్వాతి సాత్వికురాలు అగునుగాక. ఇంతకీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలుసా అమ్మా? ఓకే, ఉద్యోగం రాగానే అర్థమైందా? ఓకే, ప్రస్తుతానికి ఈరోజు ఈ విషయాలు ఓకే. మార్నింగ్ టిఫిన్ చేయకముందు 3 అధ్యాయాలు చదవండి. మధ్యాహ్నం భోజనం చేయకముందు 3 అధ్యాయాలు చదవండి. సాయంకాలం పనుకోబోయేటప్పుడు 3 అధ్యాయాలు చదవండి. ఓకే. 4వ మాట. ఈ 4వ మాట మీరు ఈ పని చేస్తే మీ అప్పల్ల తీరును గాక. ఆమెనను. ఇక 5వ మాట ఏంటంటే ఉదయాన్నే లెగవగానే గంట సేపు ప్రార్థన చేయండి. పనుకోబోయేటప్పుడు గంట సేపు ప్రార్థన చేయండి. ఇక మీ మీదకి సైతాను దాడి రాకుండా నా దేవుడు తరువునుగాక. కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక.